రుక్కితండ, రాయగూడెం, బండిపాడు, రుక్కితండ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి సోదరిమణి మా చెల్లె ముగ్గురోతు రమాదేవి గారికి, మరో ఉప సర్పంచ్గా 5వ వార్డు నుండి ఎన్నికైనటువంటి మరి ఎన్నో సంవత్సరాల నుండి సుదీర్ఘంగా మరి కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న నాయకుడి కోసం ఆహర్షిస్తులు పనిచేస్తున్నటువంటి మరి తమ్ముడు పరిమిశెట్టి సాంబయ్య గారికి, అదేవిధంగా మరి 1st వార్డు నుండి మరి కావచ్చు వారి తమ్ముడు, మరి వాళ్ళ కుటుంబం, మరి వారి వారసురాలు బానోతు బుజ్జి గారు. మరి బుజ్జి గారు అంటే ఈ గ్రామ పంచాయతీకి ఏదో చేయాలి, ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని మరి వాళ్ళ సొంత స్థలాన్ని కూడా గ్రామ పంచాయతీకి మరి దానం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆగింది. మరి బుజ్జి కూడా మొన్న ఒక సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద మనసుతోటి మళ్ళీ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఏర్పడిన తర్వాత మరి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు చేయడానికి సహకరిస్తున్నటువంటి 1st వార్డు మెంబర్ బానోతు బుజ్జి గారికి, అదేవిధంగా 2వ వార్డు మరి సోదరిమణి మరి అనుకోకుండా మరి ఆ 2వ వార్డు గెలుస్తున్నా ఇక్కడ పెద్ద పార్టీ ఉన్నది, మేము పెద్దలు ఉన్నామని చెప్పినప్పటికీ మరి వారందరినీ కూడా అధిగమించి మరి ఈ యొక్క రుక్కితండ అభివృద్ధి లక్ష్యంగా మరి గెలిచినటువంటి మరి జాటోతు కవిత గారికి, అదేవిధంగా మరొక అతిథి రాయగూడెంలో సుదీర్ఘంగా ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉండి మా బంధువు అయినటువంటి ఈరబాబు మరి సతీమణి అయినటువంటి చిన్నబైన అరుణ గారికి, అదేవిధంగా 4వ వార్డు నుండి మరి సోదరుడు అనతి కాలంలోనే నా తమ్ముడ ప్రయాణం చేసినప్పటికీ మరి ఒక యువకుడు రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి తమ్ముడు 4వ వార్డు ఉప్పని నాగార్జున గారికి, అదేవిధంగా మరి 5వ వార్డు నుండి మరి గెలిచినటువంటి మన ఉప సర్పంచ్ పరిమిశెట్టి సాంబయ్య గారికి, మరి 6వ వార్డు మరి కుర్సం రామ్మూర్తి అంటే మరి బండిపాట్లో ఉన్నటువంటి కొయ్యవారు మన ఏదైతే రవి ఉన్నాడో కుర్సం వాళ్ళ తమ్ముడు, మరి రవి కూడా ఈ రవితో పాటు మరి మాతోటి ప్రయాణం చేసినటువంటి మరి 5వ వార్డు మెంబరు కుర్సం రామ్మూర్తి గారికి, అదేవిధంగా మరి ఇంకో మరో వార్డు 7వ వార్డు మరి వారి కుటుంబం కూడా చాలా పెద్దది. వారు కూడా గతంలో మా ఇవ్వండి ప్రయాణం చేసి ఈ గ్రామంలో మరి గత రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి గుగ్లోతు కిషన్ గారికి, అదేవిధంగా మరి 8వ వార్డు మరి చాలా సీనియర్, ఆయన కూడా మరి రాజకీయంగా మాతో పాటు సిపిఐ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి పనిచేసి ఈరోజు మరి 8వ వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి గుగ్లోతు మంగ్యా గారికి, మరి అదేవిధంగా మీ అందరి గెలుపు కోసం మరి యొక్క బండిపాడు రాయగూడెం రుక్కితండ మరి పెద్దలు ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి మరి అవతవాళ్ళు ఎన్ని ప్రమోలకి లొంగ చేసినా మరి ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మరి మీరంతా అఖండ మెజార్టీ తోటి గెలిపించినటువంటి పెద్దలు బండిపాడులో రామ కావచ్చు, అయోధ్య గారు కావచ్చు, ధాన్య గారు కావచ్చు, దేవు గారు కావచ్చు, భీమా గారు కావచ్చు, చిన్నపోయిన సత్యం గారు కావచ్చు, మరి అట్లా చెప్పుకుంటూ పోతే మరి అందరూ పెద్దలందరూ రాములు గారు మరి పేరున మరి వాళ్ళందరి సహకారంతో ఇవాళ రుక్కితండ గ్రామ పంచాయతీని మీరు మరి రవి గారు కూడా మరి అన్న అంటే నేనున్నా అని ఏ ఆపద వచ్చినా బండిపాట్లో ఉన్నప్పటికీ ఆయన కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మరి రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలి అని మీ అందరికి అందుబాటులో ఉంటూ మీరు ఎప్పుడు కూడా ఈ మండలం తరఫున, జిల్లా నాయకత్వం తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకంగా కామేపల్లి మండలం తరఫున, పండితాపురం గ్రామ పంచాయతీ తరఫున నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి సోదరీమణులారా మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఈ గ్రామ పంచాయతీ మరి ఏమీ అభివృద్ధి లేకుండా నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మరి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సొంతంగా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు అయితే మా గిరిజనుల కళ్ళల్లో ఎలుగులు నిండుతాయి, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అధికారులతో మాట్లాడి మరి మీ వాటా మీకు ఇచ్చినప్పటికీ మరి వాటిని దుర్వినియోగం చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని నేను అనుకుంటా ఉన్నా.
ఎందుకంటే ఏ గ్రామాలు చూసినా కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేనటువంటి గ్రామ పంచాయతీలు లేవు. చూసుకుంటే ఈ మండలంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలలో బిల్డింగులు ఏర్పాటు అయినాయి. మరి ఇక్కడ రుక్కితండ గ్రామ పంచాయతీలో బిల్డింగు లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ యొక్క మొదటి ప్రధాన ఆశ, మీ యొక్క భావం, మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో మీ లక్ష్యాన్ని మీ వాటిని ఒమ్ము చేయకోకుండా మరి ఏదైతే మన ఇల్లంగ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి నాయకత్వంలో మన పెద్దలు గౌరవనీయులు రామరెడ్డి గారు వెంకటరెడ్డి గారి సోదరుడు నా సోదరిమణులు చెప్పారు. మీ కాడ కూడా ఒక రేపు మీరు ఇవాళనే పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంకా 4 రోజులకు ఈ రోజు రాత్రి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. అంటే ఈ రోజు ఓన్లీ పదవి బాధ్యతలు తప్ప ఎలాంటి తీర్మానాలు చేయడానికి వీలు లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4వ రోజు కూర్చొని మళ్ళీ మీరు గ్రామంలో వార్డు మెంబర్స్ కూర్చొని మీ సెక్రటరీ గారిని కూర్చోబెట్టుకొని మరి మీరు తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఫస్ట్ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ మన అంగన్వాడీకి తీర్మానం చేసి ఇస్తే దాన్ని కూడా కనకయ్య గారి ద్వారా మరి ఎమ్మటే అంగన్వాడీ బిల్డింగ్ తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ సెక్రటరీ గారు కావచ్చు, మీ సెషన్ ఆఫీసర్ గారు కావచ్చు, చాలా బాధలు పడ్డారు. లైట్ లేవని చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మరి సర్పంచ్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గం మీద ఉన్నది. మీరు ఈరోజు మీ మీద ఎంతో నమ్మకంతో ఇవాళ 8 మంది వార్డు మెంబర్లను మరి సర్పంచ్ను గెలిపించారు. మీరు మరి ఎలాంటి ప్రభావాలకు లొంగపోకుండా మరి ఎలాంటి మేము డబ్బులు పెట్టాం, మా డబ్బులు ఎట్లా పోగు చేసుకోవాలి, మా లోటు ఎట్లా పూడ్చుకోవాలి అనేది కాకోకుండా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా మీరు ఇక్కడ మరి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మంచినీటి సమస్య, మరి అదేవిధంగా మరి రోడ్ల సమస్య, కరెంటు సమస్య, మరి ఈ పారిశుద్ధ్య సమస్యని ప్రధానంగా